టెట్ క్వాలిఫైడ్ టీచర్ అధ్యాపన శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1లో భాగంగా రెండవ అధ్యాయమైనటువంటి గణిత బోధన ఆశయాలు లక్ష్యాలు గురించి చెప్పుకోబోతున్నామండి. ఇవి లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత, ఈ అధ్యాయం చదివిన తర్వాత మీరు ఏమి సాధిస్తారు అనేది వివరించబడింది. ఇవి లాస్ట్లో అర్థమవుతాయి మనకి. ఫస్ట్ వచ్చేసరికి గణిత బోధన సాధారణ లక్ష్యాల స్థాపన ఆవశ్యకత. దీని గురించి చూసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వరకు చూసుకుందామండి. ప్లేటో విద్యా ప్రణాళికలో గణితాన్ని చేర్చాలని చెప్పారు. దానికి కారణం ఏంటి? గణిత వివేచన మేధస్సుకు తర్ఫీదునిస్తుంది అని చెప్పారు ఫస్ట్ ప్లేటో గారు. నెక్స్ట్, ఏ సబ్జెక్ట్ అయినా కరికులంలో స్థానాన్ని పొందాలంటే అది అవసరమైన జ్ఞానాన్ని అందించడం, రేపటి సమాజంలో తగిన పౌరునిగా తయారు చేయగల అలవాట్లను విద్యార్థికి ఇవ్వగలగాలి. జ్ఞానాన్ని పొందాలంటే మనకి జ్ఞానాన్ని అందించాలి, అట్లాగే మంచి అలవాట్లు, తగిన పౌరునిగా సమాజంలో చేయగలిగే అలవాట్లను విద్యార్థికి ఇవ్వగలగాలి. ఏ విజ్ఞాన శాస్త్రానికైనా ఆధారం గణితం కనుక పాఠ్య ప్రణాళికలో గణితానికి తప్పనిసరిగా స్థానాన్ని ఇవ్వవలసిందే. ఒక సబ్జెక్టును బోధించడంలో ఆశయం ఏంటి? కొంత జ్ఞానాన్ని అందిస్తాము, మంచి అలవాట్లను ఏర్పరుస్తాం. ఈ రెండు కానీ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన గణిత శాస్త్ర బోధనాశయాలు మాధ్యమిక పాఠశాలలకు సంబంధించినంత వరకు మాత్రమే. ఏమిటి ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్ర బోధనాశయాలు అంటే? నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికి అవసరమైన సంఖ్య, రాశి, భావనలను, వాటి వినియోగాలను గ్రహింపచేయుట, గణిత నియమాలను, వాటి ప్రక్రియల ప్రాముఖ్యాన్ని అభివృద్ధి చేయుట, తర్వాత అవి సామాన్య జీవితంలో, ఆర్థిక రంగంలో, సాంఘిక జీవితంలో ప్రతి వ్యక్తికి తెలియజేయడం, ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అని. ఈ గణిత శాస్త్ర సంబంధ భావనల వల్ల సౌందర్యానుభూతిని, తృప్తిని, జ్ఞానానుభూతిని, సృష్టాత్మక వ్యక్తిత్వానికి అవకాశం కలిగించుట, వృత్తికి సంబంధించిన గణిత నైపుణ్యాలని, విధానాలని కలగజేయుట. నెక్స్ట్, అలాగే గణిత శాస్త్ర నైపుణ్యాలు, దృక్పథాలు విద్యార్థికి సహకరించినట్లు సహాయపడుట. నిత్య జీవితంలో వచ్చే మనకి గణిత కార్యక్రమాల్లోనూ, జ్ఞాన రంగంలోనూ వినియోగం కలిగి ఉండునట్లుగా చేయుట. తర్వాత సాధించడానికి అనువుగా ఉండాలి, రాయబడాలి. అలా సాధించడానికి అనువుగా రాయబడినటువంటి వాటిని లక్ష్యాలు అంటారు. అంటే ఆశయాలన్నీ కూడా సాధించబడడానికి అనువుగా ఉండాలి. ఆ విధంగా రాయబడినటువంటి వాటినే, సాధించడానికి అనువుగా రాయబడినటువంటి ఆశయాలనే లక్ష్యాలు అంటారు. నెక్స్ట్, ఒక సబ్జెక్టుకు సంబంధించిన లక్ష్యాలు నిర్దిష్ట గమ్యాలు. అవి ఆ సబ్జెక్టు సాధారణ ఆశయాలకు దారితీస్తాయి. లక్ష్యాలు 2 రకాలు: సాధారణ లక్ష్యాలు, నిర్దిష్ట లక్ష్యాలు. సాధారణ లక్ష్యాలు తేలిగ్గా నిర్వచించబడి ఉంటాయి, సార్వత్రికంగా ఉంటాయి. ప్రతి సాధారణ లక్ష్యాన్ని అనేక నిర్దిష్ట లక్ష్యాలుగా రాసుకోవడానికి వీలుంటుంది. అందువల్ల నిర్దిష్ట లక్ష్యాలు స్వల్పకాలికంగా ఉంటాయి, నిర్దిష్ట గమ్యాలకు, నిర్దిష్ట పరిస్థితులకు వర్తిస్తాయి. సాధారణ లక్ష్యాలు నిర్దిష్ట లక్ష్యాల మధ్య గల ప్రధాన తేడా ఏంటి? యునెస్కో ఈ విధంగా వివరించింది. అభ్యసన విద్యా ప్రణాళిక యొక్క సాధారణ దృక్పథాన్ని వివరించే అభ్యసన వ్యాసక్తి యొక్క ధోరణి యొక్క ప్రకటనయే సాధారణ లక్ష్యము. నిర్దిష్ట లక్ష్యం అంటే అభ్యసన వ్యాసక్తి యొక్క ధోరణిని నిర్వచిస్తుంది. ఇక్కడ అభ్యసన వ్యాసక్తి యొక్క ధోరణి యొక్క ప్రకటిస్తుంది, నిర్వచిస్తుంది. ప్రకటిస్తేనేమో సాధారణ దృక్పథం, సాధారణ లక్ష్యం అవుతుంది. ఇక్కడ నిర్వచిస్తుంది, నిర్దిష్ట లక్ష్యం అంటే నిర్వచిస్తుంది. ఈ విధంగా చెప్పచ్చండి. నెక్స్ట్, ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకొని చదువుకుంటూ వెళ్ళిపోదామండి. లక్ష్యాలు
అసమాపక క్రియలతో ప్రారంభించబడి రాయబడతాయి. ఉదాహరణకు నిర్వచింపలు, వేరు చేయు, నమోదు చేయు, గుర్తించు, ఈ విధంగా. అవి స్పష్టంగాను సంక్షిప్తంగాను ఉండాలి. అవి సాధింపతగినదై ఉండాలి. అవి ప్రక్రియలు లేదా కార్యకలాపాలపై కాకుండా సాధనపైనే దృష్టి ఉంచాలి. ఈ విధంగా రాయబడేటటువంటి విధానం ఎలా ఉండాలి అంటే ఈ విధంగా లక్ష్యాలు రాయబడే విధానం ఈ విధంగా ఉండాలి. సాధారణ లక్ష్యాలు, నిర్దిష్ట లక్ష్యాలు అన్ని 2 రకాలు. ఉపాధ్యాయునికి దిశానిర్దేశం చేయగలిగినవి ఈ లక్ష్యాలు అనేవి. కనుక వాటి స్థాపన జరిగిన తర్వాతనే ఉపాధ్యాయుని పని సులువు అవుతుంది. కాబట్టి లక్ష్యాల స్థాపన జరిగి తీరాలి. నెక్స్ట్ సెకండ్ అధ్యాయం అంటే గణిత బోధన ఉద్దేశాలు, విలువలు, సాధారణ లక్ష్యాలు. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ అండి.